బలపరచును. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరముకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎదురు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని చాటును చేయుచున్నారని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. దేవునికి స్తోత్రము. దేవుడు పౌలు చేత చేయిస్తున్నాను. ఇక్కడ వీరంతటి వీరే మేము కూడా అలా చేస్తాము అని పౌలు ప్రకటించి యేసు తోడు మేము ఉచ్చాటన చేస్తున్నాము అని మంత్రిస్తూ ఉన్నారు. ఉచ్చాటన అంటే ఫుట్నోట్లో బైబిల్లో ఉంది, మంత్రిస్తున్నారు. దేవుడు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవేను ఒక ప్రధాన యాజకుడి కుమారుడు 7 అలాగే చేయుచుండరు. ఒక ప్రధాన యాజకుడు కుమారుడు 7 అలాగే చేస్తున్నారు. అందుకు ఆ దెయ్యం అంటుంది, నేను యేసును గుర్తెరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును. దేవునికి స్తోత్రము. కానీ మీరెవరని అడుగగా, మీరెవరు అని అడుగుతుంది ఆ దెయ్యము. వాళ్ళ దగ్గర సమాధానము లేదు. దేవుని స్తోత్రం. వారిలాగా నేను చేస్తాను, వారిలాగా నేను కూడా ఏదో ఒక అద్భుతం చేసేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు చేయిస్తేనే మనం చేయగలుగుతాము. దేవుడు చేయించని మనమేమి చేయలేము. దేవుని స్తోత్రము. దేవుని యొక్క ఆత్మ నింపుదలతో మాత్రమే సాధ్యమవుతుంది అద్భుత కార్యమైన. మన సొంత ఓన్ టాలెంట్తో ఏది కాదు. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. ఇక్కడ ఏం తెలుసుకుంటున్నామంటే దేవుని యొక్క నామంలో బలంగా ప్రార్థన ఉండాలి, ఆయన శక్తిని పొందుకోవాలి. అప్పుడు దేవుడే మన తోడుగా ఉండి అద్భుత కార్యాలు చేయిస్తారు. దేవుని స్తోత్రాలు.